నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మొక్కజొన్న ఆర్గనైజర్ల 100 కోట్ల అక్రమాలపైన విచారణ చేపట్టాలని, అన్నదాతలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని మాజీ సర్పంచ్ ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొరస నరసింహమూర్తి పేర్కొన్నారు. బుధవారం వెంకటాపురం మండలంలోని రాచపల్లి, మొట్లగూడెం గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటలను క్షేత్ర పరిశీలన చేశారు. సింజెంటా మొక్కజొన్న సాగు చేస్తూ దిగుబడి రాక నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా రైతులు వేయబోమని చెప్పినప్పటికీ దిగుబడి రాకపోతే నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చినట్టు ఆయన తెలియజేశారు. మాన్సెంట్, హైటెక్, సింజెంటా విత్తన కంపెనీల ఏజెంట్ల మాటలు నమ్మి మొక్కజొన్న పంటలు వేసి తీవ్రంగా నష్టపోయామని రాచపల్లి, మొట్లగూడెం రైతులు తెలిపారు. రాజకీయాలను వ్యాపారాలుగా మార్చుకొని పబ్బం గడుపుతున్నట్లు మండిపడ్డారు. బాండ్ వ్యవసాయం అని నోటి మాట చెప్పి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన రైతులకు కంపెనీ నియమ నిబంధనల ప్రకారం నేరుగా రైతు ఖాతాలోనే వేయాలని డిమాండ్ చేశారు. ఇక మరిన్ని వివరాల కోసం మన హబీబ్ను అడుగుదాం. చెప్పండి హబీబ్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మొక్కజొన్న ఆర్గనైజర్ల 100 కోట్ల అక్రమాలపై విచారణ చేపట్టాలని వెంకటాపురం మండలంలోని రాచపల్లి, మొట్లగూడెం గ్రామాల్లోని సాగు చేసిన మొక్కజొన్న పంటలను క్షేత్ర పరిశీలన చేశారు. సిజెంటా మొక్కజొన్న సాగు చేస్తూ దిగుబడి రాక నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా రైతులు పంట వేయబోమని చెప్పినప్పటికీ దిగుబడి రాకపోతే నష్టపరిహారం చెల్లిస్తామని రైతులు హామీ ఇచ్చినట్లు మాన్సెంట్, హైటెక్, సిజెంటా విత్తన కంపెనీ ఏజెంట్లు మాటలు నమ్మి మొక్కజొన్న పంటలు వేసి తీవ్రంగా నష్టపోయామని రాచపల్లి, మొట్లగూడెం వాసులు తెలిపారు. రాజకీయాలను వ్యాపారాలుగా మారుస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. బాండ్ వ్యవసాయం నోట మాటలు చెప్పి రైతులకు మోసం చేస్తున్నారని అన్నారు. మరియు నష్టపోయిన రైతులకు కంపెనీ నియమ నిబంధనల ప్రకారం నేరుగా రైతు ఖాతాలోనే వేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కుంభకోణాలపైన మండల వ్యవసాయ అధికారి హస్తం ఉన్నట్లు మండల రైతన్నలు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి మరియు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ చొరవతో తీసుకుని మొక్కజొన్న పంటలు నష్టపోయిన రైతన్నలకు న్యాయం చేయాలని వెంకటాపురం రైతన్నలు ఆరోపిస్తున్నారు. సుమలత మరి తీవ్రమైనటువంటి నష్టపోయినామని చెప్పి మరి రైతులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక మాటే మంత్రంగా మరి అగ్రిమెంటు ఒప్పందం అని చెప్పి ఈరోజు ఎటువంటి ఒప్పంద కాగితాలు ఇవ్వకుండా మాటే ఒక బాండ్ అని చెప్పేసి ఈ విధంగా రైతుల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇది గత కొంతకాలంగా ఈ ఒప్పంద వ్యవసాయం పేరుతోటి రైతుల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి, కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ అందరూ దీని మీద దృష్టి పెట్టి మరి మొక్కజొన్న బాండ్ వేసినటువంటి సింజెంటా రైతులని మరి కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులకు మరి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ఆదివాసీ నవనిర్మాణ శాఖ నుంచి రైతులందరికీ కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.